అందరికీ నమస్కారం అండి. వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అలాగే మా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొన్ని కార్పొరేషన్లకి నామినేటెడ్ పదవుల్లో కొంతమందికి ప్రకటించడం జరిగింది. ఎంతో సంతోషించదగినటువంటి విషయం. ఎందుకంటే ఇదివరకటి టైప్లో కాకుండా రికమెండేషన్స్ ఇలాంటివి లేకుండా పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో క్లస్టర్ ఇన్ఛార్జీలు, జోనల్ ఇన్ఛార్జీలు, ఇలాగా పార్టీకి సంబంధించి ఎవరెవరైతే కష్టపడ్డారో, కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా దృష్టిలోకి తీసుకొని అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అందరిని కూడా కవర్ చేసుకుంటూ ఈరోజు కొన్ని కార్పొరేషన్స్కి మరి చైర్మన్ని, డైరెక్టర్లని నియమించడం జరిగింది. నిజంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏదైనా పార్టీలో న్యాయం జరిగిద్ది అని అనుకుంటే, ఏదైనా పార్టీ ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ, అది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ. లోకేష్ బాబు గారు, అలాగే మన స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే ఎంతోమంది నాయకులందరూ కూడా ఈరోజు మరి అందరూ కష్టపడ్డటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈరోజు వాళ్ళ కష్టానికి గుర్తింపుగా ఈరోజు మరి నామినేటెడ్ పోస్టులను కేటాయించడం జరిగింది. కానీ చాలా సంతోషం, రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత నామినేటెడ్ పోస్టులన్నీ కూడా ప్రకటించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఇంకా ఎంతోమంది పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా పదవులు రావాలని, అలాగే మా నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా ఎంతోమంది చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఎన్నో పోస్టులు పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మా చదలవాడ అరవింద్ బాబు గారు, నర్సరావుపేట శాసనసభ్యులు, ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతూ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తామని తెలియపరచుకుంటూ మీ గట్టిపర్తి రమేష్ బాబు, డాక్టర్ చదలవాడ యువసేన, పల్నాడు జిల్లా మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్. అందరికీ నమస్కారం.